హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. మనకు ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా మనము కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. అలాగే మనం ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్ లాగా అయినా సరే పిల్లలకి చేసి పెట్టొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనము ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాము. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇది మార్కెట్లో దొరికే బియ్యం పిండినేనండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఈ రెండు బాగా కలిసేలా స్పూన్తో ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఒక చిన్న సైజు క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. నెక్స్ట్ సగం క్యాప్సికమ్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి. అలాగే ఈ కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఫస్ట్ చక్కగా కలిపేసుకోండి. ఇలా మనము ఫస్ట్ కలుపుకున్నట్లయితే మనము పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా పిండి చాలా చక్కగా కలిసిపోతుందండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకుందాము. ఈ పిండి మనకు మరి థిక్గా ఉండకూడదు, అలాగే మరి పల్చగా ఉండకూడదండి. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి అయితే మనము పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనం చేసే ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చూస్తున్నారు కదండి. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత పిండిని చూద్దాము. చూడండి, పిండి మనకు కొంచెం సాఫ్ట్గా అయితే నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు మరోసారి ఈ పిండిని బాగా కలుపుకొని ఇక్కడ మీరు కావాలనుకుంటే చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయట్లేదు. సో ఈ పిండిని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి ఒక 2 చెంచాలు ఇందులోకి యాడ్ చేసుకొని జస్ట్ లైట్గా అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే ఇవి మనకు చక్కగా ఫ్రై అవుతాయండి. సో ఇప్పుడు మనం దీన్ని అటు ఇటు కదుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే పైనుంచి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు 2 వైపుల నుంచి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, ఎంత మంచి కలర్ వచ్చిందో. అంతేనండి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకుందాము. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇందులోకి మనకు సపరేట్గా ఎలాంటి చట్నీ అవసరం లేదండి. జస్ట్ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అది లేకపోతే డైరెక్ట్గా తినేయొచ్చండి. ఇందులో మనము వెజిటేబుల్స్, స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.